హలో ఫ్రెండ్స్, ఎంఎన్పి చేసుకోవడానికి పోర్ట్ మెసేజ్ ఎలా పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ మొబైల్లో మెసెంజర్ యాప్ ఓపెన్ చేసి స్టార్ట్ చాట్లోకి వెళ్ళి ఇక్కడ 2 అన్న కాడ మీ కోడ్ నెంబర్ అనగా పోర్ట్ కోడ్ నెంబర్ ఎంట్రీ చేయాలన్నట్టు. 1900 అనేది అన్ని నెట్వర్క్లకు ఇదే సంబంధిస్తుంది. పోర్ట్ కోడ్ నెంబర్ అనేది ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ PORT పోర్ట్ అని క్యాపిటల్ లెటర్స్తో టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు మారాలనుకుంటున్న మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఓకే, ఈ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు పోర్టు పెట్టబోయే సిమ్ 1లో ఉందా 2లో ఉందా చూసుకొని, 1లో ఉంటే 1 క్లిక్ చేసుకోవాలి, 2లో ఉంటే 2 క్లిక్ చేసుకొని, నాది 1లో ఉంది కాబట్టి 1 పెడుతున్నాను. 1 పెట్టేసి ఒక మెసేజ్ అనేది పంపించాలి. పంపించిన వెంటనే ఇక్కడ మనకు తెలుస్తుంది మెసేజ్ సెండ్ అయినట్టు. సో సెండ్ అయిన వెంటనే మన మొబైల్కి అనేది మెసేజ్ వస్తుంది. యూపీసీ కోడ్ అనేది జనరేట్ అయ్యి కంపెనీ నుంచి వస్తుంది అన్నట్టు. సో ఆ ఒక కోడ్ వస్తుంది. ఒక నిమిషం అండి, వెయిట్ చేద్దాం. ఓకే, ఒక మెసేజ్ వచ్చింది. వెయిట్ యు ఆర్ లెఫ్ట్ విత్ 00 బ్యాలెన్స్ అండ్ 00 విత్ వ్యాలిడిటీ ఫర్ 27 days. ఇఫ్ యూ కంటిన్యూ పోర్ట్ అవుట్ విల్ బీ క్లోజ్డ్. ఇది ఏం లేదండి, ఏమని మెసేజ్ వచ్చిందంటే మీరు పోర్ట్ పెట్టుకుంటున్నారు కదా, ఇంకా 27 days బ్యాలెన్స్ అనేది మీకుంది సో అని మెసేజ్ వచ్చింది. సో మనకి కోడ్ వచ్చిందండి. కోడ్ వచ్చేసి ఇప్పుడు ద యూపీసీ ఫర్ యువర్ మొబైల్ నంబర్ సో అండ్ సో ఈజ్ AL577396 వ్యాలిడ్ టు 27/09/24. ఒక కోడ్ వచ్చిందండి. నాది ఎయిర్టెల్ కాబట్టి AA అని వస్తుంది, లేదు అంటే AL అంటే మన స్టేట్కి సంబంధించింది ఆ కోడ్ వస్తుంది అన్నట్టు. సో జియో సిమ్ అయితే JA అని వస్తుంది. ఓకే, VI అంటేనేమో VI అని వస్తుంది, లేదంటే VA అని వస్తుంది. ఓకేనా అండి, ఈ యొక్క కోడ్ ద్వారా మొబైల్ నెట్వర్క్ అనేది చేంజ్ అవుతుంది. ఎంఎన్పి అనేది దీని ద్వారా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా అండి, థ్యాంక్ యూ.